ఈ అల్ల పొద్దుగాలని సంది ఇప్పటిదాకా తెలంగాణ ప్రజలంతా మొత్తం బాధపడుతున్నారు. ఎందుకో తెలుసు కదా, ఈ లాస్య నందిత మేడము కాలం చేసినందుకు ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి లీడరు మేడము ఇక కాలం చేసింది. మస్తు మంది బాధపడుతున్నారు. ఇక పెద్ద పెద్ద లీడర్లు వచ్చి నివాళులు తెలిపిరు. ఒకసారి చూద్దాం పండ్రి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ఒక్కటే బాధల్లో ఎంతో బంగారు భవిష్యత్తున్న ఎమ్మెల్యే లాస్య నందిత మేడం కాలం చేసిందని పొద్దుగాల్నే లేవంగానే గిసోంటి వార్తింటామని ఎవ్వరనుకోలేదు. పోయినేడాది ఇదే నెలలా ఎమ్మెల్యే సాయన్న కాలం చేస్తే సరిగ్గా ఏడాదికి సాయన్న బిడ్డ లాస్య నందిత ఇక్కడ కాలం చేసింది. తండ్రి బిడ్డలు ఏడాది కాలంలోనే కాలం చేసేసరికి కంటోన్మెంట్ ప్రజలంతా కన్నీళ్లు పెడుతున్నారు. లాస్య నందిత మేడంకి మాజీ సీఎం కేసీఆర్ సారు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిండు. మాజీ సీఎం కేసీఆర్ సారే కాదుల్లో ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి కూడా నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిండు. గిట్లా సీఎం సారు, మాజీ మంత్రులు, కవితక్క, స్పీకరు, కేటీఆర్, హరీష్ రావు, గిట్లా బీఆర్ఎస్ పార్టీ లీడర్లందరూ ఇంకా కంటోన్మెంట్ ప్రజలు గిట్లా మస్తు మంది నివాళులర్పించిండ్రులో. మాజీ మంత్రి తలసాని సారైతే సాయన్నను, ఆమె బిడ్డను లాస్య నందితను యాద్ చేసుకొని మస్తు బాధపడ్డాడు. మా అందరికి చాలా బాధాకరమైనటువంటిదే కాకుండా చాలా విషాదకరమైనటువంటిది. ఇటువంటి సంఘటన జరుగుతుందని చెప్పి మనం ఎవరం కూడా ఊహించినటువంటిది కాదు. బట్ విధిని మనం ఏం చేయలేము కాబట్టి మరి జరిగిన సంఘటన పట్ల మరి ఆ కుటుంబానికి మనము ధైర్యాన్ని ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ భగవంతుడు ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ, ఇన్నర్ గదుల్లో సారు చెప్తుంటేనే మస్తు బాధ అనిపిస్తుంది కదా. మనకే గిట్లుంటే పాపం ఇంటోళ్లకు ఇంకెంత బాధ ఉండొచ్చు. ఇట్లా అందరూ నివాళులర్పించినాక అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతోని జరిగినయుల్లో మనం కూడా ఎమ్మెల్యే లాస్య నందిత మేడం ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.